ఒఫెన్స్ అనేది ఒక పెద్ద అడ్డుబండ, జాగ్రత్త చూసుకోండి. మీ జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఉండటానికి, మీ పర్పస్లో ముందుకు వెళ్ళకుండా ఉండటానికి నన్ను ఆ మాట అన్నారు, నన్ను తిట్టారు, నన్ను అవమానపరిచారు అని ఈ మాటలు అవి ఒక టేప్ రికార్డర్ లాగా మీ మైండ్లో రింగ్ అవుతా ఉంటే మీరు జీవితంలో ముందుకు వెళ్ళలేరు. ఒఫెన్సెస్ అని కింద పక్కన పెట్టేసి కీప్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఫ్యూచర్. హల్లెలూయా. ముందుకు వెళ్తూనే ఉండాలి, ముందుకు వెళ్తూనే ఉండాలి. ఆ మాట అన్నారు, ఇది కాదు తట్టుకునే శక్తి. అండ్ యువర్ పెయిన్ అండ్ యువర్ ప్రెషర్, ఎంత ప్రెషర్ అయినా నేను తట్టుకుంటాను, నా కోసం కాదు, దేవుని మహిమార్థమే. ఇన్ఫ్యాక్ట్ మనము ఈ తరంలో చూసేది నొప్పే కాదండి. ఎంత భయంకరమైన నొప్పి బైబిల్ కాలంలో చూస్తాం, రివైవలిస్ట్ కాలంలో చూస్తాం, అన్ని కాలంలో హౌ మచ్ దే హ్యావ్ ఎండ్యూర్డ్. అండ్ వీఆర్ లైక్, నన్ను తిట్టాడు, నన్ను ఈ మాట అనింది, నన్ను చూసి ఇలాగ ముఖం తిప్పేసుకుంది. ఇస్ దట్ అ రీజన్? Is that a reason? Focus on your future. People with purpose will not pay attention to these minute things. ఈ చిన్న వాటిని పట్టించుకోరండి. You will be focused, full of fire, full of passion. No, I will not be distracted by this. దీన్ని బట్టి నేను ఏదో గురి తప్పను. ఇదంతా కూడా అపవాది పెట్టే డిస్ట్రాక్షన్స్. గురికి వెళ్ళకుండా, పర్పస్కి వెళ్ళకుండా నన్ను ఇక్కడ ఆపి చేయాలని, నన్ను మళ్లించాలని అపవాది పెట్టే డిస్ట్రాక్షన్స్. ఎండ్యూరెన్స్. ఆస్క్ గాడ్, లార్డ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్. తట్టుకునే శక్తి నాకు దయచే ప్రభువా. దానికి తగిన వర్డ్స్ ఏంటిదనంటే కీర్తనలు 66:12. వన్స్ యూ హ్యావ్ ఎండ్యూర్డ్ ఫైర్ అండ్ వాటర్, వన్స్ యూ even after men riding over your heads or mistreating your, being abusive or whatever it is, whatever pain and pressure that people are giving to you, if you can still endure it, God is saying, I will bring you to rich fulfillment. Amen. ఒక విశాలమైన స్థలానికి నేను తీసుకొస్తాను. నువ్వు తట్టుకోగలిగితే నేను ఎంతైనా నీ కొరకు చేస్తాను. తట్టుకునే శక్తి ఉందా? తట్టుకోగలుగుతారా? I will endure, not for my sake. మైండ్ యూ, నేను చెప్పేది అంతా కూడా నాట్ ఫర్ అవర్ సేక్, నాట్ ఫర్ అవర్ గ్లోరీ, మన రెప్యుటేషన్ కాదు, మన పేరు కాదు, మనది ఏది కాదు, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్. అండ్ యూ హ్యావ్ టు బిలీవ్, నేను పడుతున్న ఈ బాధనే కాదు. నా భర్త నన్ను ఒక మాట అన్నాడు, ఇది బాధే కాదు. నన్ను వీళ్ళు ఇన్నన్నారా, నా బాధే కాదు, ఇది కాదు. దిస్ ఇస్ నాట్ ఇట్, దిస్ ఇస్ జస్ట్ డిస్ట్రాక్షన్. మేక్ యువర్ మైండ్, దిస్ ఇస్ అ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద హెల్.